Hello everyone, I am Dr. Tejaswini, fertility consultant, 49 Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ గురించి చెప్పదలుచుకున్నాను. సో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్స్లో 10% మందిలో మంచి క్వాలిటీ ఎంబ్రియోస్, ఎండోమెట్రియం లైనింగ్ బాగా మంచి థిక్నెస్ అండ్ ప్యాటర్న్ అండ్ వాస్కులారిటీ ఉన్నప్పుడు పెట్టాక కూడా ఐవీఎఫ్ అనేది మనకు ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలాగా 2 సార్లు లేదా 3 సార్లు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నెగిటివ్గా వస్తుంది అన్నట్టంటే దాన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కింద మనం పరిగణించాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్లో మనము ప్రాబబుల్ కాజ్ అనేది ఎక్కడ ఉండొచ్చు అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఆ కాజ్ అనేది ఎంబ్రియోలో ఉందా, లేదు అంటే ఎండోమెట్రియం పొరలో ఉందా అనేది మనము చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఎంబ్రియో అనేది మనకు ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్ అంటే ఓసైట్ అండ్ స్పర్మ్ కలిపితే మనకు ఎంబ్రియో అనేది ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. ఈ పద్ధతి మనకు కన్వెన్షనల్ ఐవీఎఫ్ ద్వారా కావచ్చు, ఇక్సీ ద్వారా కావచ్చు, మనకు ఎంబ్రియో ఫార్మేషన్ అనేది జరగడం ఉంటుందన్నమాట. మనము ప్రీవియస్గా ఇప్పుడు డే 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే రికరెంట్గా ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు మనము బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయడం బెటర్ అన్నమాట. దీంతో పాటు కొంతమందిలో ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ అనేది ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందిలో స్పర్మ్ క్వాలిటీ అనేది ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. సో ఎగ్ ఆర్ స్పర్మ్లో క్వాలిటీ ఇష్యూ ఉన్నప్పుడు మనకు ఎంబ్రియో ఫార్మేషన్లో క్వాలిటీ ఇష్యూ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక ఆప్షన్ లాగా ఏంటి అంటే మనకు డే 5 ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అయ్యాక దానికి పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనే పద్ధతి కూడా కొంతమంది కపుల్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా రికరెంట్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతున్నప్పుడు పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ప్లాన్ చేయడం వల్ల కొంతమంది ఎలిజిబుల్ కపుల్స్ బెనిఫిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము గర్భసంచి పొరకు వస్తే గర్భసంచి పొరని అది కరెక్ట్ థిక్నెస్ వస్తుందా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. థిక్నెస్తో పాటు వేరే పారామీటర్స్ అంటే ప్యాటర్న్ ఎలా ఉంది ఇదంతా చూసుకొని ఇఫ్ నీడెడ్ వాళ్ళకి హిస్ట్రోస్కోపీ చేసి ఫర్దర్గా ఎవాల్యుయేషన్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతున్న వాళ్ళలో మనము ఆ ప్రాబబుల్ కాజ్ అనేది ఎంబ్రియోలో ఉందా, ఎండోమెట్రియం పొరలో ఉందా చూసుకొని దాన్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ని ప్లాన్ చేయడం ద్వారా మనకు సక్సెస్ రేట్ కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.